డెవలప్ చేస్తున్నాం అనుకోండి, మన టీంలో డెవలపర్స్, డిజైనర్స్, టెస్టర్స్ ఉంటారు. మన యాప్లో వీడియో కాలింగ్ ఫీచర్ని యాడ్ చేయాలని డిసైడ్ అయ్యామనుకోండి. సో రిలీజ్ ప్లానింగ్లో ఫస్ట్ డిసైడ్ చేస్తాం వీడియో కాలింగ్ ఫీచర్స్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని టైం లైన్ ఏంటి, దాని రిసోర్సెస్ ఏంటి, ఎలా అలొకేట్ చేయాలి, అండ్ ఫైనల్గా ఎలా టెస్ట్ చేయాలి యాప్ని అని కూడా మనం బిఫోర్ రిలీజ్ ప్లానింగ్ ముందే డిసైడ్ చేస్తాం. దీంట్లో ఇక్కడ 8 సబ్ టాపిక్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి నేను టెక్స్ట్ బుక్ పరంగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వన్ ప్రాజెక్ట్ ఎట్ ఏ టైం అంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని ఫోకస్ చేసి అది ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, అండ్ ఎలా రిలీజ్ చేయాలి. అండ్ రిలీజ్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ ఒక ప్రాజెక్ట్ ఎట్ ఏ టైం అని అంటాం అనమాట. అవన్నీ ప్లాన్ చేసుకుని డెవలప్ చేయడం, టెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం, ప్లాన్ చేయడం, ఇవన్నీ ఎట్ ఏ టైం ప్రాజెక్ట్ అంటారు. ఒకసారి ఒక ప్రాజెక్ట్కి ఫుల్ అటెన్షన్ ఇస్తే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందన్నమాట. సెకండ్ పాయింట్, రిలీజ్ ఎర్లీ, రిలీజ్ ఆఫ్టెన్ అంటే రిలీజ్ ఆఫ్ 10 అనే మంత్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా కామన్ స్ట్రాటజీ అనమాట. అంటే ఇలా మనం ఒక యాప్లో కొన్ని ఫ్యూచర్స్ కంప్లీట్ అవ్వకముందే రిలీజ్ చేస్తారు. యాప్ని ఎర్లీ స్టేజ్లో రిలీజ్ చేసి యూజర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకొని యాప్ని ఇంప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది. అలా ఇటరేటివ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది. అది ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ యాప్ని ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయడం వల్ల యూజర్స్కి బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అనమాట. థర్డ్, హౌ టు రిలీజ్ ఫ్రీక్వెంట్కి కీ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యాక్టర్ ఏంటంటే అజైల్ డెవలప్మెంట్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అజైల్లో స్మాల్ ఇంక్రిమెంట్స్లో వర్క్ చేసి ఫ్రీక్వెంట్ రివ్యూస్ని కండక్ట్ చేసి అండ్ యాప్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేయాలి. డెవలపర్స్ టీంలో కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేయాలి. ఎఫిషియెంట్ టూల్స్ని యూజ్ చేసి అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ని ఇంప్లిమెంట్ చేసి ఫ్రీక్వెంట్ రిలీజెస్ అచీవ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో టీమ్ కొలాబరేషన్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ యాప్ని ర్యాపిడ్గా అప్డేట్ చేయడం వల్ల పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, అడాప్ట్ యువర్ ప్లాన్స్ని అడాప్ట్ చేయడం అంటే సిచ్యువేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యాక మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని మన ప్లాన్స్ని అప్డేట్ చేయాలి అని అర్థం. అజైల్ మెథడాలజీలో టీమ్ ఫ్రీక్వెంట్గా అడాప్ట్ అవ్వాలి. బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ అండ్ చేంజింగ్ సర్కమ్స్టెన్స్ మన ప్లాన్స్ని అడ్జస్ట్ చేసి యాప్ డెవలప్మెంట్ ప్రాసెస్ని స్మూత్గా కంటిన్యూ చేయాలి. ఇలా మనం ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలం అన్నమాట. నెక్స్ట్, కీప్ యువర్ ఆప్షన్స్ని ఓపెన్గా ఉంచుకోవడం అంటే ఫ్లెక్సిబుల్గా ఉండడం అండ్ మల్టిపుల్ పాసిబిలిటీస్ని కన్సిడర్ చేయటం అని అర్థం. మన ప్లాన్స్ ర్యాపిడ్గా ఫాలో అవ్వటం, ఇన్స్టెడ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేసుకొని బెస్ట్ ఆప్షన్ చూస్ చేయాలి. ఈ వేలో మనం అడాప్ట్ అవ్వటం వల్ల సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ అచీవ్ అవుతాయి, ఈజీ అవుతుంది అనమాట. మనం మంచి ప్లాన్ని రెడీ పెట్టుకొని అవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అదే వేలో వెళ్ళామనుకోండి, మనం కస్టమర్కి ఇచ్చే ప్రోడక్ట్ చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత, హౌ టు క్రియేట్ ఏ రిలీజ్ ప్లాన్ అంటే గోల్స్ని డిఫైన్ చేసుకొని స్కోప్ని డిసైడ్ చేసుకొని ప్రయారిటీస్ సెట్ చేసుకొని టైం లైన్ ఎంత, దాని రెస్పాన్సిబిలిటీస్ ఏమి, టెస్టింగ్ ఎలా చేయాలి, ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మెకానిజం క్రియేట్ చేసుకొని కమ్యూనికేషన్ ప్లాన్ సెట్ చేసుకొని రిస్క్ మేనేజ్ చేసుకొని ఫైనల్గా ఒక ప్లాన్ చేసుకొని రివ్యూ చేసుకొని ఇటరేట్ చేయాలి. ఇలా ఫాలో అవటం వల్ల ఆర్గనైజ్డ్గా సక్సెస్ఫుల్గా రిలీజ్ ప్లాన్ క్రియేట్ అవుతుందన్నమాట. ప్లానింగ్ ఎట్ ద లాస్ట్ రెస్పాన్సిబుల్ మూమెంట్ అంటే డెసిషన్ మేకింగ్ అండ్ ప్లానింగ్ని లాస్ట్ మూమెంట్కి పోస్ట్పోన్ చేయటం. ఇక్కడ టీమ్ మెంబర్స్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ టైం వేస్ట్ చేయకుండా నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెక్స్ట్ని గ్యాదర్ చేశాక డెసిషన్ ఫైనల్ చేయడం అనమాట. లాస్ట్ మూమెంట్లో
డెసిషన్ని ఫైనల్ చేయడం అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి అడాప్టివ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషనల్ కల్చర్. అడాప్టివ్ ప్లానింగ్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఫ్లెక్సిబుల్గా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఆర్గనైజేషన్స్ చేంజింగ్ సర్కమ్స్టెన్స్ అండ్ న్యూ ఇన్ఫర్మేషన్ని బట్టి ప్లాన్స్ని అడ్జస్ట్ చేయటం. ఆర్గనైజేషనల్ కల్చర్ అంటే ఆర్గనైజేషన్లో ఉన్న వాల్యూస్ని బిలీఫ్స్ అండ్ బిహేవియర్ అండ్ నార్మ్స్ కలెక్షన్. ఈ కల్చర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ మధ్య ఇంటరాక్షన్ అండ్ కామన్ గోల్స్కి వర్క్ చేసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టీమ్ అంతా కలిసి వర్క్ చేయటం వల్ల కస్టమర్స్కి ప్రోడక్ట్ని బెస్ట్గా ప్రజెంట్ చేయొచ్చు.